నమస్తే. మనం ఈ వీడియోలో కూర్చొని చేసేటటువంటి గరుడాసనాన్ని గురించి తెలుసుకుందాం. ఇది మన ఏకాగ్రతను పెంపొందించడం కోసం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మొదటగా ప్రశాంతంగా ఈ విధంగా కూర్చొని 2-3 దీర్ఘ శ్వాసలను తీసుకుంటూ వదిలివేయండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఒకసారి ఎడమ చేతిని ఈ విధంగా పైకి ఉంచి కుడి చేతిని దాని కింద ఈ విధంగా తెచ్చి ఈ విధంగా చేతులను పట్టు ఉంచాలి. మరొకసారి ఈ విధంగా చేతులను పట్టు ఉంచాలి. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా చేతులను వెనుక వైపు ఉంచేటప్పుడు ఈ విధంగా పట్టు ఉంచాలి. దిగుతుగా అరచేతిని మణికట్టు పట్టుకొని ఈ విధంగా ఉంచాలి. ఇంకొకటి, వెనక వైపు వంగేటప్పుడు ఛాతి భాగాన్ని ముందరికి ఉంచి గొంతు భాగాన్ని ఎంత వీలైతే, తల భాగాన్ని ఎంత వీలైతే అంత వెనక్కి ఉంచాలి. శ్వాసకు సంబంధించినటువంటి నియమం ఏమిటి అంటే, మనం ఆసన స్థితి నుంచి యథాస్థితికి వచ్చేటప్పుడు శ్వాసను వదిలివేయాలి. ఆసన స్థితిలో వెళ్తున్నప్పుడు శ్వాసను తీసుకోవాలి. ఆసన స్థితిలో కొద్దిసేపు ఉన్నప్పుడు మనం కుంభకంలో ఉండాలి. అంటే శ్వాసను మొత్తం తీసుకుని లోపటే బంధించి ఉంచి అదే స్థితిలో కాసేపు ఉండాలి. ఆ తర్వాత వదులుతూ ఉన్నప్పుడు కూడా మనం పూర్తిగా వదిలివేసిన తర్వాత బాహ్య కుంభకంలో కూడా అదే స్థితిలో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా మనం వజ్రాసనంలో కూర్చున్నాం. ఆ తర్వాత ఎడమ చేతిని ఈ విధంగా నెమ్మదిగా లేపివేసి కుడి చేతి మడమ భాగాన్ని ఈ విధంగా తెచ్చి ఈ విధంగా చేతులను పట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తూ వెన్ను భాగం పైకి ఉండేటట్టుగా, వెనుక వైపు వెన్ను యొక్క మధ్య భాగం పైకి ఉండేటట్టుగా ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా బాహ్య కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఒకసారి కుడి చేయి, ఒకసారి ఎడమ చేయి పైకి ఉంచుతూ చేసుకుంది. దీనిని సైడ్ నుంచి చూపిస్తున్నాను, చూడండి. మనం ఆసన స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. గొంతు భాగంపై ఒత్తిడి పడుతుంది, ఊపిరితిత్తుల భాగంపై ఒత్తిడి పడుతుంది. అంతర్కుంభకంలో మనకు అది గాలి అనేది లోపల ఉండడం మూలంగా ఊపిరితిత్తుల అంతరాంతరాలను శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఆచరించండి. మరలా చేస్తున్నాను, చూడండి.
దీర్ఘశ్వాసాలను తీసుకుంటూ వదిలివేయాలి. ప్రశాంతంగా వెన్ను తిన్నగా నుంచి నెమ్మదిగా హాయిగా ఆనందంగా ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు గరుడాసనం యొక్క ఉపయోగాల గురించి తెలియజేస్తున్నాను, చూడండి. గరుడాసనం చేయడం మూలంగా ఉపయోగాలు ప్రధానంగా ఏకాగ్రత శక్తి అనేది పెరుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క శక్తి అనేది పెరిగిపోతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మెదడుకు ఆక్సిజన్ అనేది మరియు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎక్కువగా సాగి నీవు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతావు. ఎన్నో లాభాలు ఉన్నటువంటి ఈ గరుడాసనాన్ని మీరు ఆచరించండి. ప్రతినిత్యం ఒక 2 నుంచి 5 నిమిషాల సేపు ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మన యొక్క ఏకాగ్రత శక్తి అనేది పెరుగుతుంది. వేగంగా చేయడం కంటే కాస్తంత అంతర్కుంభకం బాహ్య కుంభకంలో ఉంచి చేయడం అనేది ఎంతో లాభదాయకం. ఎందుకంటే గొంతుపై ఒత్తిడి అనేది ఉంటుంది, ఊపిరితిత్తులపై ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం పైకి ఆసన స్థితిలోకి వచ్చేటప్పుడు మనం శ్వాసను తీసుకొని ఊపిరితిత్తుల నిండుగా నింపి ఉంచడం మూలంగా ప్రతి కణానికి చైతన్యం అనేది జరిగి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది ఈ గరుడాసనం. మన మహానుభావులు తెలియజేసినటువంటి ఈ ఆసనాలను మనం ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. మన భవిష్యత్ తరాలను బాగుపరుద్దాం. పైసా ఖర్చు అవసరం లేకుండా మన ఇంట్లోనే కూర్చొని మనం చేసుకునేటటువంటి ఈ ఆసనాలను మన జీవితాన్ని ఎంతో ఉన్నతం వైపు నడిపిస్తారు. ఈ కలియుగంలో మనిషి యొక్క సంపూర్ణ ఆయుర్దానం 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆసనాలను మనం ఆచరించాలి. ఖచ్చితంగా మనం వీటిని ఆచరించడం మూలంగానే వాటి యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. ఆచరణను మించింది లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.